ఓం నమఃశివాయ. హైదరాబాద్ బోడుప్పల్ వాస్తవ్యులైన శశికళ వింధ్యారాయ గారులు మాధవ సేవలో తరించి నిస్వార్థమైన సేవాభావంతో అభాగ్యులకు సేవ చేద్దామనే గొప్ప ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి వారి పేర్లపై వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని కోరుకుంటూ భోళాశంకరునికి స్వయంగా జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ప్రతిహితాయుత్ప్రజితేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్ఠితమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శివపుత్రుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి పుణ్యఫలాలు పొందారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయ నమః భాగనాథపదయ నమః దుర్గాదేవ్యై నమః అగ్నయ నమః పృథివ్యాయ నమః అభ్యయ నమః వాయవే నమః కష్టే ప్రజాపతయ నమః. శివాలయ నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుకలను అందించి శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా కీర్తిశేషులు దినేష్ గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు ఎం కార్తీక్ గారి తరపున అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. స్వామివారి సేవలో తరించి దిక్కుమొక్కు లేని నిర్భాగ్యులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అదే మీరు చేసే సేవ తెలిసి నేను ఒకసారి ఇది ఆశ్రమం ఏంటి, ఎట్లా ఉంది ఏంటి తెలుసుకుందామని వచ్చానండి. నాకు చాలా నచ్చింది. నేను చాలా సాటిస్ఫై అయినా. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తా, మళ్ళీ దర్శనం చేసుకోవడం. నా చేతనైన సాయం నేను చేస్తాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.